అసలు వైసీపీ నేతలకు ఏమైంది? ఏదో తెలియని అసహనం వారిని వెంటాడుతోందా? ప్రజాప్రతినిధులుగా ఎంత హుందాగా ప్రవర్తించాలి, అవేమీ పట్టనట్లుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తిట్ల పురాణం చూసి అంతా అవాక్కయ్యారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులపై అసభ్య దూషణలు చేశారు. ఎమ్మెల్యే పచ్చి బూతులతో తోటి వైసీపీ నేతలు సైతం కంగుతిన్నారు. మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకనూ కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా దొక్క చీల్చి డోలు కడతారంట మాట్లాడుతుండు. ఓకే, నువ్వు డోలు కడతావు, దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టకపోతే నా మేషం నువ్వురా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడు అయితే నువ్వురా, నేను వస్తాను, వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలేక కొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. నేను కాదల్లా ఆంబోద్ అనే మాట ఇతను ఈ కృష్ణదేవరావు అనేవాడు మాట్లాడాలా. మీరు నవ్వుతో ఒక అనామకుడి చేత బూతులు మాట్లాడిస్తారా? బూతులు మేము మాట్లాడాలా? నేను ఎవరి చేతన్నా మాట్లాడి నేనే మాట్లాడతాను. నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ, నా తొడలు నువ్వే కొడతావు, నీ రొమ్ములు పగస్తాను తెలుసుకున్నారా? మొన్న కూడా రోస ఎకరం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను, వాడు అమ్మటుండోడు రండి, ఇద్దరు కలిసి రండి, ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏంద్ర నా ఇచ్చేది మా కుటుంబం గురించి కూడా మాట్లాడతారు మీరు. వీడు చెబుతున్నావు దారిలో అంటా నేను ఎవరిలో తగిలించుకోకపోయానంట. భాష మాట్లాడతాం, మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాం.